77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని తిరుపతి కస్తూర్బా గాంధీ ట్రస్ట్ ఆధ్వర్యంలో వేడుకగా నిర్వహించారు. తిరుపతి గాంధీ రోడ్లోని ప్రముఖ పారిశ్రామిక పీసీ రాయలు కార్యాలయం వద్ద జెండాను ఎగరవేసి జెండా వందనం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సామంచి శ్రీనివాస్, భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు, బీజేపీ నాయకులు వరప్రసాద్ విచ్చేసి అందరికీ మిఠాయిలు పంచిపెట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గణతంత్ర దినోత్సవం మనం జరుపుకుంటున్నామంటే ఎందరో మహానుభావులు ప్రాణాలు సైతం లెక్క చేయకుండా త్యాగాలు చేసి మనకు స్వాతంత్ర్యం తేవటం అందరికీ తెలిసిన విషయమే. ప్రతి సంవత్సరం కూడా ఘనంగా వారికి నివాళులర్పించి వారు చేసిన సేవలను కొనియాడారు. తెల్లదొరల నుంచి మనకు విముక్తి కల్పించి వారిని మన రాష్ట్ర దేశం నుంచి తరిమికొట్టి మన దేశాన్ని మనం పాలించుకునే విధంగా ఎందరో మహానుభావులు కష్టపడితే కానీ ఈ యొక్క ఫలితం మనకు దక్కిందని గుర్తు చేశారు. ఒక పెద్ద గాంధీ గారి పటం వేసి 150వ సంవత్సరం ఆయనకి నివాళులు అర్పించే దానికోసమని గిన్నిస్ బుక్లో రికార్డ్ చేయడం అనేది ప్రతి ఒక్కరికి ప్రతి సంవత్సరం ఏదో విధంగా పేదలకి ఎన్నో కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాం. సంవత్సరంలో దగ్గర ఒక 20 నుంచి 25 కార్యక్రమాలు, 1 కోటి రూపాయల దాకా ఖర్చు పెట్టి పేదలకు సాయం చేస్తున్నాం. ఇటువంటి యొక్క ట్రస్ట్కి మన శ్రీనివాస్ గారు రావడం, ఫ్లాగ్ హాస్టింగ్ చేయడం ప్రతి సంవత్సరం జరుగుతూనే ఉన్నాం. ఇక్కడ వారికి ధన్యవాదాలు. అలాగే మన ప్రధానమంత్రి ఈ యొక్క ట్రస్ట్ యొక్క చైర్మన్ ఆయన ఎక్కడైతే ఢిల్లీలో గాంధీ స్మృతి ఉందో 30 జనవరి మార్గంలో గాంధీ గారు ఎప్పుడు తుద శ్వాస వదిలారో అక్కడే ఒక గాంధీ స్మృతి ఉంది. ఆయన గాంధీ గారి పేరుతో స్మృతి ఉంది. వికసిత భారత్ లక్ష్యంతో పనిచేస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి యొక్క లక్ష్యాన్ని, సంకల్పాన్ని సిద్ధించే విధంగా ప్రతి భారతీయుడు కూడా బాధ్యతగా పనిచేయాలని చెప్పి ఇవాళ స్వదేశీ నినాదంతో ఆత్మనిర్భర భారత్ తోటి ఎగుమతులు ఎక్కువ కావాలి, దిగుమతులు తగ్గించాలి. మనం కొనుగోలు చేసే ప్రతి విషయం, ప్రతి వస్తువులో కూడా స్వదేశీ ఉందా అనేటువంటి విషయాన్ని గమనించి కొనుగోలు చేయాలి. తద్వారా ఆత్మనిర్భరత, మన యొక్క ఆర్థిక వ్యవస్థ పరిపుష్టి కావడం, అదేవిధంగా బలహీనపడుతున్నటువంటి రూపాయి బలపడే అవకాశం ఉంటుంది. డాలర్ని సమర్థంగా ఎదుర్కోవాలంటే దేశీయ ఉత్పత్తులను ప్రోత్సహించాలి. ప్రపంచ డిమాండ్కు అనుగుణంగా తయారయ్యేటువంటి దేశీయ ఉత్పత్తులను మనం ప్రమోట్ చేయాల్సిన